హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పుష్ప 2 2 రోజుల కలెక్షన్ ఎంతో చూద్దాం. అలాగే మొదటి రోజు ఎంత సంపాదించింది ఇండియా వైడ్, అలాగే వరల్డ్ వైడ్గా 2 days కలెక్షన్ ఎంత అనే దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే అసలు అంత కలెక్షన్ ఎలా వచ్చింది అనేది కూడా మనమైతే మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మనమైతే పుష్ప 2 మూవీ రివ్యూ అయితే చేశాను. అలాగే ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా మీరు పుష్ప 2 రివ్యూ అయితే చూడండి. మనం ఆ రివ్యూలో మూవీ ఎలా ఉంది, ఎక్కడ ఏ పాయింట్ బాగుంది అనే దాని గురించి అయితే మాట్లాడాం. అలాగే ఇప్పుడు మనం ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడితే కలెక్షన్స్ అయితే అదిరిపోయాయని చెప్పాలి. అంటే ఆ మూవీకి తగ్గట్టుగా కాకుండా అంతకు మించి కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి చూస్తారా? ఫస్ట్ మనం ముందుగా చూసుకుంటే మనకి టికెట్ రేట్ అనేది పెంచారు. ఫస్ట్ అది ఎంత? రూపాయి 2 రూపాయలు కాదు, టికెట్ కాస్ట్ 1000 రూపాయలు. ఇంకా అది కాక ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు టికెట్లన్నీ మామూలుగా అమ్ముతారు కదా నార్మల్ కాస్ట్కి, ఆ 1000 రూపీస్కి కూడా అలా అందరూ అనుకుంటున్నారా? నేనైతే అలా అనుకోవట్లేదు. వీళ్ళంతా పైవన్నీ బ్లాక్ చేసి బ్లాక్లో అమ్మారేమో అనిపిస్తుంది. సో మొదటి రోజే కదా, కాబట్టి మొదటి రోజే మనీ బాగా సంపాదించుకుంటారు. ఇంకా మనం లేట్ ఎందుకు, మనం ఇంకా డే 1 పుష్ప 2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత అంటే మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనిది 175 కోట్లు, అక్షరాల 175 కోట్లు అయితే సంపాదించింది ఫస్ట్ రోజు ఇండియా వైడ్గా. సెకండ్ రోజు చూసుకుంటే 90.10 90 కోట్లు మాత్రమే సంపాదించింది ఇండియా వైడ్గా. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అంటే సినిమా అనేది ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ రోజు 175 crores రావడం ఏంటి, సెకండ్ డే 90 crores పడిపోవడం ఏంటి అంటే ఫస్ట్ డే వీళ్ళు కావాలనే అమ్మించారు, అంటే ఆ రేటుకి చేయించారు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవాలి. సో వీళ్ళు ముందుగానే భయపడ్డారు, అంటే మెగాతో గొడవ, సో దానివల్ల ఏడ దెబ్బ పడిపోద్దాం అని వీళ్ళైతే రేట్లు అయితే పెంచినట్టు అయితే నాకు అనిపించింది. సో అలాగే 2 days కలిపి 175 + 90 అరౌండ్ 265 crores, అంతే కదా, 265 crores అయితే సాధించింది ఇండియా వైడ్గా మన పుష్ప 2, ఎక్కడ ఇండియాలో మాత్రమే. సో ఇంకా మనం వరల్డ్ వైడ్గా చూసుకుంటే 400 కోట్ల ట్రేడ్ మార్క్ అయితే టచ్ అయింది. సో మనం రివ్యూలో చెప్పినట్టుగా 500 crores మాత్రమే టచ్ చేస్తుంది అని చెప్పాను నేను. సో అది జరిగేటట్టే ఉంది. 500 crores పోయేంత మూవీ మాత్రమే ఇది. అది కూడా ఏంటంటే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేశారు కాబట్టి నాకైతే 500 crores అటు ఇటు అంతే, అంతకుమించే పోదు. ఇంకా మనం చెప్పాలంటే కొన్ని డైలాగ్స్ మన పుష్ప 2లో కొన్ని పర్సనల్గా వెళ్ళినట్టయితే నాకు అనిపించే కొన్ని కాదు, ఒక డైలాగ్ మాత్రమే. అది కూడా సెకండ్ హాఫ్లో ఒక డైలాగ్ ఉంది, మనకి మనమే కింగ్స్ అనేది ఒకటి ఉంటుంది, మనకి మనమే రాజు, పుష్పనే రూల్ చేయాలి. సో ఈ టైప్లో డైలాగ్స్ కొన్ని పర్సనల్గా అయితే వెళ్ళినట్టయితే అనిపిస్తుంది. అది ఖచ్చితంగా మెగా అభిమానులు, వీళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్దేశించుకొని అన్నట్టయితే డైలాగ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇది ఈ విషయం. మనకి 2 days కలెక్షన్స్ ఫైనల్గా మన బాక్స్ ఆఫీస్ దగ్గర 400 కోట్లను సంపాదించింది వరల్డ్ వైడ్గా. ఇది లెక్కల ప్రకారం అంచనాలు, ఇంకా అంచనాలను అందుకునిందా లేదా అనేది మీకే వదిలేస్తున్నాను. నేను అనుకోవడం అయితే పుష్ప 2 రేంజ్ అయితే ఇది కాదు, ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా బాగుండాలి ఉండాలి. అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.